పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా ఈ పేరే. ఏ మీడియాలో అయినా, ఎవ్వరి మొబైల్‌లో అయినా వినిపించే ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుండి కామన్ మ్యాన్ వరకు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వినిపించే ఒకే ఒక్క పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుగా అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గా ఎదిగి, చేగువేరా స్ఫూర్తితో గాంధీ, మదర్ తెరిసా అడుగుజాడల్లో నడుస్తూ ఒక పోరాట యోధుడిగా, సామాన్య మానవుడికి చేదోడిగా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తన నమ్మిన సిద్ధాంతాలని వదిలిపెట్టకుండా నేటి యూత్ ఐకాన్‌గా ఎలా తయారయ్యాడో తెలుసుకుందాం. 1971 సెప్టెంబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల అనే ఒక గ్రామంలో కొణిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి దంపతులకు ముగ్గురు కొడుకులలో చిన్న కొడుకుగా పవన్ కళ్యాణ్ జన్మించారు. వీరి పూర్తి పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. వాళ్ళ నాన్నగారు పోలీస్ శాఖలో పనిచేయడం వలన తరచుగా ఏదో ఒక ఊర్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాళ్ళు. అలా నెల్లూరుకి వచ్చిన తర్వాత విఆర్ కాలేజ్లో ఇంటర్ చదివి అక్కడే కంప్యూటర్స్ డిప్లొమా కోర్స్ పూర్తి చేశారు. అందరిలాగా జీవితాన్ని ఒక మూస ధోరణిలో కొనసాగించడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ గారికి తను చేసే ప్రతి పనిలోని ఒక కొత్తదనాన్ని వెతుక్కునేవాళ్ళు. తన మార్పు ఉండేలా చూసుకునేవాళ్ళు. అందుకే ఈ రోజు చరిత్రలో తనకంటూ ఒక పేజ్ ఉండేలా చేసుకున్నారు. ఒంటరిగా గడిపే తనకి పుస్తకాలే నేస్తాలు అయ్యాయి. 1992-93 సంవత్సరంలో తన మేనల్లుళ్ళు అయిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లకి తన ప్యాకెట్ మనీతో పుస్తకాలు, బొమ్మలు కొని చదివించేవారు. కళ్యాణ్ గారు డిప్లొమా చదువుతున్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదివేవాళ్ళు. ఆ పుస్తకాల ద్వారా తెలుసుకున్న విషయాలకి, బయట సమాజంలో జరుగుతున్న వ్యవహార శైలికి అస్సలు పొంతన లేకపోవడంతో సమాజం మీద చాలా కోపం, అసహనం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నారు. ఆ తర్వాత కార్ల్ మార్క్స్, చేగువేరా గొప్ప గొప్ప నేతల ఆటోబయోగ్రఫీలు, ఫ్రీడమ్ ఫైటర్స్ పుస్తకాలు చదివి చేగువేరా జీవితం నుండి తను చాలా స్ఫూర్తిని పొందారు. అందుకే తన మాటల్లో ఎక్కువగా చేగువేరా ఉద్దేశాలు ఉంటాయి. తను పుస్తకాలు చదువుతూ సమాజం మీద అవగాహన పెంచుకుంటూనే కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించారు. పుస్తకాలని బాగా చదవడం వల్ల సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించి తన అన్నయ్య సలహా మేరకు తెలిసి తెలియని వయసులో సత్యానంద్ గారి దగ్గర 6 నెలలు శిక్షణ పొంది హీరోగా సినీ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. 26 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈవీవి గారి డైరెక్షన్ లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ గారు కార్లతో చేసిన స్టంట్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాల తర్వాత సుస్వాగతం సినిమాతో అటు యూత్ లోను, ఇటు పెద్దవాళ్ళలోనూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతవరకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుగా ఉండే ఒక వ్యక్తికి 1998 జూలైలో రిలీజ్ అయిన సినిమాతో స్టార్ హోదా, తన మార్కు ఉండేలా చేసింది. ఆ సినిమాతో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని తయారు చేసుకున్నారు. ఆ సినిమా పేరే తొలి ప్రేమ. అప్పట్లోనే 21 సెంటర్లో 100 రోజులు ఆడిన సినిమా. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. రియల్ లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఈ సినిమాలో చేసిన ఫైట్స్, క్యారెక్టర్ రియలిస్టిక్ గా అనిపించడంతో అప్పటి యూత్ కి బాగా నచ్చేసింది. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? యాటిట్యూడ్ ఈజ్ ఎ లిటిల్ థింగ్ దట్స్ మేక్ ఏ బిగ్ థింగ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రీ సినిమాతో పవర్ స్టార్ యాటిట్యూడ్ ఐకాన్ గా తయారయ్యారు. ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాతో తన స్టామినాను ఎంతవరకు పెంచాయో అందరికీ తెలిసిందే. అప్పటి పవన్ కళ్యాణ్ నటనకి యూత్ లో ఉన్న క్రేజ్ ని చూసి ప్రముఖ పెప్సీ కూల్ డ్రింక్ కంపెనీ సౌత్ ఇండియా నుండి మొట్టమొదటిసారి బ్రాండ్ అంబాసిడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్నది. 2003 సంవత్సరంలో తన దర్శకత్వంలో జానీ అనే సినిమాని రిలీజ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా, కొమరంపూలి, తీన్మార్, పంజా వంటి సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ తన ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరాశపడలేదు. పవన్ కళ్యాణ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి 2012లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. అది ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందని అందరికీ తెలిసిందే. అత్తారింటికి దారేది విడుదలకు ముందే సగం సినిమా పైరసీ బయటకు విడుదలైనా గానీ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ద బెస్ట్ సినిమాగా నిలిచింది. అక్కడి నుండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన స్టైల్ కి, యాటిట్యూడ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ తయారైంది. సినిమా హీరో నుండి రియల్ హీరో. తన సినిమాలో వచ్చిన డబ్బులతో తను మాత్రమే లాభపడకుండా తన సినిమా వల్ల నష్టం వచ్చిన అందరికీ తన వంతు సహాయం చేసేవారు. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ కారణంగా బయటకు వచ్చిందని తెలిసి
ప్రొడ్యూసర్ కి గుండెపోటు వస్తే పవన్ కళ్యాణ్ గారు తనకి అండగా నిలిచి ధైర్యం చెప్పి రిలీజ్ చేయించారు. దానిని పవన్ ఫ్యాన్స్ ఇండస్ట్రియల్ హిట్ అయ్యేలాగా చేశారు. అలాగే జానీ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూట్ లోకి పవన్ తన అమౌంట్ ఇచ్చారు. కొమరంపులి విషయంలో కూడా ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. ఒక రోజు తన షూటింగ్ ముగించుకొని రాత్రిపూట కారులో వెళ్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వెళ్లడం చూసి తన కారులో వాళ్ళ ఇంటి దగ్గర దింపి మరుసటి రోజు నుండి జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ ముగిసిన తర్వాత ఇబ్బందులు పడకుండా తమ ఇండ్లకి చేరుకునేలా సౌకర్యాన్ని చేశారు. పావల శ్యామల గారు ఇబ్బంది పడుతుంటే తనకి తగినంత సహాయం చేశారు. తను రాజకీయాల్లో తన పార్టీని నిలపడం కోసం వకీల్ సాబ్ అని ఒక మంచి సినిమాను చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకొని పార్టీని నడిపించారు. అంతే తప్ప ఏ ఒక్క రోజు ఎవ్వరిని డబ్బులు అడిగింది లేదు, డిమాండ్ చేసింది లేదు. తనకి వచ్చిన డబ్బుల్లోనే అందరికి సహాయం చేసే వాళ్లే తప్ప ఎన్నడూ సెలబ్రిటీ స్టేటస్ కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఖాళీ సమయాల్లో హైదరాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ కి వెళ్లి కూరగాయలు పెంచుతూ కనిపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తన సినిమాల్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. ఇలాంటి అదృష్టం ఏ హీరోకి దక్కలేదు. తను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం వల్లనే ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేటి యూత్ ఐకాన్ గా చెప్పవచ్చు.